భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 5/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష దశమి దశపాపహర దశమి గురువారం దశమి తెల్లవారుజామున రేపొద్దు ఉదయం 3:09 వరకు ఉత్తరా నక్షత్రం ఉదయం 5:34 వరకు అనంతరం హస్తా నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు వర్జం మధ్యాహ్నం 2:42 నుండి 4:26 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 9:47 నుండి 10:39 వరకు, మధ్యాహ్నం 2:59 నుండి 3:31 వరకు దుర్ముహూర్తాలు, సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం 6:27, అమృత గడియలు రాత్రి 1:08 నుండి 2:52 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం, సిద్ధియోగం ఉదయం 11:16, తైతులకరణం మధ్యాహ్నం 2:27, గరంజి తెల్లవారుజామున 3:09 వరకు గరంజి. ఈరోజు దశపాపహర దశమి. 10 రకాల పాపాలు ఈ రోజు కనుక పోవాలి అంటే కనుక గంగా స్నానం చెయ్యమని చెప్పారు. దశపాపహర దశమి అంటే 10 రకాల పాపాలు తొలగిపోతాయి. దేనివల్ల? గంగా స్నానాన్ని చేయడం వల్ల దశపాపాలు, 10 రకాల జన్మల్లో పాపాలు పోతాయన్నారు. 10 రకాల పాపాలు కూడా గంగా స్నానం చేయడం వల్ల తొలగిపోతాయి. కనుకనే దీని దశపాపహర దశమి అన్న. గంగానే దగ్గరగా లేదు, మరి ఎలాగండి అనుకుంటే కనుక ఏదైనా నదిలో స్నానం చేయాలి, గంగలో స్నానం చేసిన భావనతో స్నానం చేయాలి. అది కూడా వెళ్ళలేని వృద్ధులు కనుక ఉన్నట్లయితే ఇంట్లో గంగాజలాన్ని బకెట్లో అప్పటికప్పుడు నీళ్లు పట్టుకుని గంగాజలాన్ని కొంచెం వేసుకుని ఈ దశపాపహర, ఈ జూన్ 5వ తేదీ వచ్చి ఈ దశపాపహర దశమి రోజున గంగా స్నానం చేసే 10 రకాల పాపాల తర్వాత మన కర్మ కూడా కొంత తగ్గే అవకాశం ఇటువంటి తిథి రోజున ఉంటుంది. గంగా ఉద్భవము అంటే గంగాదేవి జన్మించిన రోజు కనుక గంగాదేవి అనుగ్రహం అన్నమాట. ఆ అనుగ్రహం మనం పొందాలి అంటే గంగా స్నానం చేయాలి. దాన్నే దశపాపహర దశమి అన్నారు. ఇంకా ఈరోజు మనకి ఈ దినఫలాల్లో ముందుగా మేషరాశి వారికి జాయింట్ దారులతో ఇబ్బందులు, రుణాలు చేయవలసి వచ్చుట. వృషభ రాశి ఉద్రేకంగా మాట్లాడుట, ఉద్యోగంలో పై అధికారుల వల్ల ఇబ్బందులు. మిథున రాశి ధనవృద్ధి, విశేష లాభాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు జాయింట్ దారులతో ఇబ్బందులు, మానసిక ఆందోళన. సింహరాశి వారికి ధనలాభం, స్త్రీ మనోల్లాసం, వివాహ ప్రయత్నాలు అనుకూలం. కన్యారాశి ధనలాభం, చంచల స్వభావము, ప్రయాణ సౌఖ్యం. తులారాశి వారి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత, శుభవార్తలు వినే అవకాశం. వృశ్చిక రాశి వారికి విద్యార్థి శ్రమ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం, నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం. ధనస్సు రాశి అనుకూలం, కార్యసిద్ధి, వ్యాపార మూలకంగా లాభాలు. మకర రాశి కార్యసిద్ధి, సామాన్యమైనటువంటి వారికి కూడా విశేష ధనలాభం, దైవ చింతన. కుంభరాశి వారికి సామాన్య ఫలితాలు, స్వల్ప అనారోగ్య సమస్యలు. మీనరాశి వారికి వ్యాపార లాభాలు, వృత్తి యందు అనుకూలత. వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామంలో సుహృత సులభ సూక్ష్మ సుఘోష సుగధ సుహృతు మనోహరోజిత క్రోధో వీరబాహుర్విధార్వణ అన్నారు. మనకి ఇందులో 10 నామాలు విశేష నామాలుగా చెప్పారు. అందులో ఈరోజు సువ్రత ఓం సువ్రతాయ నమః. సువ్రత వ్రతము అనగా నియమము అని అర్థము, నిష్ఠ వాగ్దానము అని అర్థాలు. సువ్రత మంచి వ్రతము, చక్కని నియమాలు, వాగ్దానాలు, ప్రతిజ్ఞలు గావించే పరమాత్మ అని అర్థం. కాబట్టి రామాయణంలో రామచంద్రుడు సువ్రత మంచి వ్రతాలే, మంచి నియమాలే, మంచి వాగ్దానం చేశాడు అని చెప్పారు. సుకృదేవ ప్రసన్నాయ తవాత్మి చయతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం అన్న విధంగా నేను నీవాడను, నిన్ను రక్షించేవాడను పరమాత్మ సూచిస్తూ ఉన్నాడు. నేను సర్వభూతాల నుండి అభయాన్ని ప్రసాదించేవాడను, అభయం ఇచ్చేటువంటి వాడను, అది నా యొక్క వ్రతము అని రాముడు చెప్పినట్లుగా రామశబదంగా మనకి సువ్రత అని చెప్పారు. భగవద్గీతలో కూడా భగవానుడు వాగ్దానం చేశాడు. అర్జునుడు చెప్పాడు, యోగక్షేమం వహామ్యహం. అర్జునుడికే కదా, మనకు కూడా నీ యోగక్షేమాలు నేను చూస్తాను, ఎవరైతే నన్ను ఆరాధిస్తారో
నన్ను స్మరిస్తారో, నన్ను పతిగా గతిగా భావిస్తారో అటువంటి వాళ్ళ యోగక్షేమం వహామ్యహం అన్నారు. అంతే. అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటున్నాడు ఆయన. అంటే నన్ను శరణ వేడినటువంటి వాడికి సర్వపాపాల నుండి నేను విముక్తిని కలిగిస్తాను. అదేవిధంగా నమో భక్త ప్రణశ్యంతి, నా భక్తుని నేను కాపాడుకుంటాను, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనము లేనటువంటి వాడు అని మనకి చెప్పడం జరిగి విశేషంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.